హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్యాస్ వంటలు. ఈరోజు టిఫిన్స్, దోశ, ఇడ్లీ, రైస్లోకి అత్తిరిపేలా ఉండే అవిసె గింజల పొడి, అదే ఫ్లాక్ సీడ్స్ కారపొడి చూద్దామండి. దీనికోసం ఫస్ట్ ఒక హాఫ్ కప్ అవిసె గింజలు ఫ్లాక్ సీడ్స్ తీసుకుని మంచిగా కొంచెం ఒక్క లిటిల్ బిట్ అనమాట, ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. దీన్ని ప్లెయిన్గా డ్రైగా కూడా ఫ్రై చేయొచ్చు, కాకపోతే ఎక్కువ టైం పడుతుంది. కొంచెం మీరు త్వరగా వేగాలి, అందట్టు బాగా వేగాలి అంటే సిమ్లో పెట్టి ఒక చిన్న హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా వేగుతాయి అన్నమాట. చూసారు కదా, అలా చిటపటలాడేలాగా వేపుకోవాలి, అప్పుడే లోపల దాకా వేగినట్టు. నెక్స్ట్ ఇంకొంచెం ఒక చిన్న స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే ఒక స్పూన్ గుళ్ళు మినపప్పు ఉంటాయి కదా, అవి మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే అవి కూడా వేసుకోండి, బాగుంటాయి. నా దగ్గర లేవు, సో నేను గుళ్ళు మినపప్పు వేస్తున్నాను అనమాట. మినపగుళ్ళు ఒక స్పూన్ వేసుకోవాలి. వాటిని చక్కగా మంచిగా సిమ్లో పెట్టుకుని రెడ్గా అయ్యే వరకు వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి 2 స్పూన్ల ధనియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి మంచిగా వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఇది మొత్తం, ఎక్కడ హైలో పెట్టకూడదు అనమాట, మొత్తం సిమ్లో పెట్టేసుకుని చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా చక్కగా వేగేలా వేయించుకోవాలి. చక్కగా ధనియాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి కూడా డైరెక్ట్గా కారంలో వేసేస్తే కొంచెం స్మెల్ వస్తుంది, సో కారం కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, సో అందుకే వేయించుకోవాలన్నమాట. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. దీన్ని కూడా చక్కగా మగ్గేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని పక్కకు తీసుకుని చల్లారనివ్వాలి. ఆ తర్వాత మీ కారానికి సరిపడినంత మిరపకాయలు తీసుకోండి, ఒక 20 అట్లా మిరపకాయలు తీసుకుని మీ మిరపకాయల ఘాటును బట్టి మీరు మిరపకాయలు తీసుకోండి. బాగా కారంగా ఉండేవైతే ఇవి సరిపోతాయి అనమాట. నేను తీసుకున్న మిరపకాయలు కారంగా ఉన్నాయి, సో నేను ఒక 20 తీసుకున్నాను అనమాట. చక్కగా వాటిని కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుని మంచిగా వేగించుకోవాలి. ఈలోపు చల్లడానికి ముందుగా వేయించుకున్న ఫ్లాక్ సీడ్స్ వీటన్నిటిలో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. వెల్లుల్లిని సపరేట్ చేసుకోండి, గ్రైండ్ చేసేటప్పుడు లాస్ట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ముందుగా యాడ్ చేస్తే ముద్దలా అయిపోతుంది, కారం పొడి పొడిగా ఉండదు. సో అందుకని వెల్లుల్లిని పక్కనకి తీసేసి ఫ్లాక్ సీడ్స్ మాత్రం చల్లార్చుకోండి. సో పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం వేయించుకున్నాం కదా ఎండుమిరపకాయలు, వీటిని కూడా కలిపి ఒక 15 మినిట్స్ వదిలేయండి, కంప్లీట్గా చల్లారిపోతాయి. చక్కగా చల్లారిపోయిన తర్వాత ఒక డ్రైగా ఉన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో యాడ్ చేసుకుని చక్కగా జార్లో వేసేసుకుని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. కొంచెం గ్రైండ్ చేసిన తర్వాత ఆపేసి వెల్లుల్లి కూడా వేసేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి. అంతే అండి, అరోమేటిక్గా గుమగుమలాడిపోయే ఫ్లాక్ సీడ్ కారం రెడీ. రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.